తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన చేయించినది ఏమిటి? ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. మనుషులైన వారు ప్రదర్శకులుగా ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి మనుషుల యొక్క వైఖరి మారుతూ ఉంటుంది. నీవు బలంగా ఉంటే ఎదురువాడు the way he would handle you is different from the time when you're weak. నీవు బలహీనంగా ఉన్నప్పుడు అదే ప్రవక్తను నీ ఎడల కలిగి ఉండడు. నీవు బలవంతునిగా, ఒకవేళ ధనికునిగా నీవు ఉంటే నీ ఎదురున్నవాడు నీకు ఇచ్చే గౌరవం వేరే. ధనికునిగా ఉన్నవాడవైన నీవే ఒకవేళ ఆ ధనమునంతయో కోల్పోతే the way he would treat you is different. Same with power. అధికారంతో కూడా అంతే. నీవు అధికారి అయితే the way people would treat you, ప్రజలైన వారు నిన్ను పరిగణించే ఆ పరిస్థితి, నీకు ఇచ్చే గౌరవము వేరుగా ఉంటుంది. But the moment you lose it all, you don't deserve it, you don't receive it. నీవు దానికి పొందుకోవు. కానీ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఎలా ఉంది? క్రీస్తు యేసుని కృప అంటే సమస్త మనుషులకు భేదము లేదు. ఇందులో పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, విద్యాధికులు ఉన్నారు, అధికారం ఉన్నవారు ఉన్నారు, అధికారం లేని వారు ఉన్నారు. వారు ఎవరైనను, ఏ జాతి వారైనను, ఏ తెగ వారైనను, ఏ దేశం వారైనను భేదము లేదు. తల్లిదండ్రులకు బిడ్డలంటే భేదము ఉండదు. ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని భేదం ఉండదు. దేవుడు అంటున్నాడు భేదము లేదు. కృపను ఎంత విస్తారముగా ప్రభువు కలిగి ఉన్నాడు అంటే, పౌలు అంటూ ఉన్నాడు, ఈ కృపయే ఎంతగా విస్తరించి ఉన్నది అంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేస్తూ ఉంది? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించగలిగిన శక్తి నీకు ఇస్తూ ఉంది. విశ్వాస మూలముగా కృపలో నుండి క్రీస్తు యేసు అనే రక్షణ నీవు అందుకున్న విశ్వాసవి నీవైతే, రిమెంబర్, జస్ట్ as God has given you dominion over death, over sin, పాపముపై అధికారిగా, మరణముపై అధిపతిగా దేవుడు నీకు అధికారమునిచ్చి ఉండగా క్రీస్తు యేసు వలన, నీ శక్తిని బట్టి కాదు సుమా, ఆ శక్తి చేత ఏ కృపలో నుండి ఏం చేయగలుగుచు ఉన్నావు అనగా భక్తిహీనతను విడిచిపెట్టి దురాశలను కాదనే స్థితిలో నీవు నిలిచి ఉన్నావు. కానీ ఇక్కడ మర్మం ఏమిటి అంటే సమస్త మనుషులకు, చిన్న తప్పండి పెద్ద తప్పండి అనే భేదం లేదు. నీవెవరివైనా, ఎంతటి వాడివైనా. అందుకని మనం పాడుకుంటూ ఉంటాం, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించు. దేవుడు ఎంత మంచివాడు అంటే, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించువాడై ఉన్నాడు.